హలో ఎవ్రీవన్. ఏంటి నా మొహం చూడంగానే వాసిపోయింది, రోషిని ఎప్పుడు ఇంత లావైంది అని అనుకుంటున్నారా? నో 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 నో. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎర్లీ మార్నింగ్. ఇక్కడ మీకు టైం కనిపిస్తుంది కదా, 5:51, 5:52. ఎస్. సో ఇంత ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయ్యానంటే నేను బ్యాచ్ చేయడానికి ఎన్నింటికి లేసి ఉంటాను? ఆల్మోస్ట్ 4:30కి లేసి ఉంటాను కదా. అందుకే కళ్ళు ఫేస్ అంతా వాసింది. సో వీకెండ్ ట్రిప్ లాగా ఒక స్మాల్ ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. వీడియో అంతా కంటిన్యూ చూసేయండి. బాయ్ బాయ్. ట్యాంగ్ ఇట్లాగైతే రెడీ అయ్యాను. బట్ ఇక్కడ బెంగళూరు వెదర్కున్న చలికి ఖచ్చితంగా ఇప్పుడు మొత్తం కంప్లీట్గా ప్యాకప్ అయిపోవాలి. యెస్. మేమైతే ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్‌కైతే వెళ్ళామనమాట. ఎవ్రీ టైమ్ ఇట్ టేక్స్ 2-3 అవర్స్ మాకు దర్శనానికి. బట్ ఈసారైతే 5 మినిట్స్‌లో కంప్లీట్ చేసుకున్నాము. టెంపుల్ కొండ మీద ఉండేసరికి వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. నెక్స్ట్ ఈ గ్లాసెస్ ఎంతమందికి గుర్తున్నాయి? చిన్నప్పుడు జామాయిల చెట్టు కింద మనకి దొరికేయి కదా! అండ్ నెక్స్ట్ మేము వెళ్ళే దారిలో చామంతి తోటలు, వెజిటబుల్స్ కూడా సేల్ చేస్తున్నారు. డైరెక్ట్ ఫార్మ్ నుంచి అయితే సేల్ చేస్తున్నట్టున్నారు. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. మాకు కావాల్సిన వెజిటబుల్స్ అయితే తీసుకొని నెక్స్ట్ డెస్టినేషన్‌కి అయితే మేము రీచ్ అయిపోయాము. నెక్స్ట్ ఇదొచ్చేసి నంది బసవేశ్వర టెంపుల్ అనమాట. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అనుకుంటా. బట్ ఆ స్టోన్ వర్క్ కానీ, ఆ స్కల్ప్చర్ కానీ, పూర్వకాలం ఆర్ట్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో కదా! నెక్స్ట్ ఇది బాయిలాగా యూజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడైతే గ్రిల్ క్లోజ్ చేసేసారు. వాడకంలో లేదు. అండ్ నెక్స్ట్ ఆ టెంపుల్ గోపురం, ఆ స్టోన్ ఆర్ట్ అయితే చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్. అండ్ ఎంత ఓపికగా చెక్కారు అనేది మనం ఈ ఆర్ట్ చూస్తేనే ఒక్కొక్కసారి గుర్తొస్తది. అండ్ నెక్స్ట్ అక్కడ ఫోటోస్ అయితే మ్యాండేటరీ. 2 to 4 ఫొటోస్ అయితే క్లిక్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ బ్యాక్ అయిపోయాము. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి అంతే ఫర్ దిస్ వీడియో. బాయ్.